హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మేమైతే ఛానల్. మాల్కి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో కాస్కోకి కూడా వెళ్దాం, కొంచెం గ్రాసరీస్ కొనుక్కుందాం అని అనుకున్నాము. ఇలా చూస్తే ఏదో నైట్ 9 అయినట్టు కనిపిస్తుంది కదా మీకు అందరికీ కూడా. బట్ ఇట్స్ జస్ట్ 5 o'clock ఇన్ ద ఈవినింగ్. సో బయట టెంపరేచర్ అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది. -1 ఉంది. అప్పుడు చూడడానికి అయితే అలా కనిపించట్లేదు. ఇక్కడ అప్పుడే క్రిస్మస్ డెకరేషన్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. చూసారు కదా, స్ట్రీట్ ల్యాంప్స్ అన్నిటికీ క్రిస్మస్ ట్రీ లైట్స్ పెట్టేశారు. సో వి రీచ్ టు ద కాస్కో. ఇంకా కాస్కోకి వెళ్ళగానే ఎప్పుడు ఫస్ట్ వెళ్ళగానే కనిపించేది ఏంటంటే ఈ OLED టీవీస్. ఈ టీవీస్ అయితే చూడడానికి చాలా బాగుంటాయి అనిపిస్తుంది నాకు. కాస్ట్ కూడా కొంచెం బాగుంటుంది అనుకోండి, $3,300 అది. ఇంకా అక్కడికి వెళ్ళాక మేము నార్మల్గా చూసాము ఐప్యాడ్ కాస్ట్ ఎలా ఉన్నాయి, వాచెస్ ఎలా ఉన్నాయి, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, బాక్సింగ్ డే అండ్ క్రిస్మస్ మంత్ కదా, సో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాం అనమాట. ఇక్కడ మొబైల్స్ అయితే మీరు చూడొచ్చు ప్రైజెస్ ఎలా ఉన్నాయో. కెనడా ప్రైజెస్ ఇవన్నీ కూడా ఇక్కడైతే తక్కువ ఉంటాయి కంపారిటివ్లీ ఇండియా కన్నా. ఇంకా నేనైతే ఎప్పుడు చూసేది వాచెస్. ఇక్కడ నాకు వాచెస్ కొన్నిసార్లు మంచి ఆఫర్లో దొరుకుతాయి అనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా నాకు మంచి డీల్లో నాకైతే ఒక వాచెస్ దొరికాయి. ఆ వాచెస్ ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఈ బ్లాక్ వాచ్ అయితే నాకు చాలా నచ్చింది. ఆటోమేటిక్ వాచ్ అనమాట ఇది. తర్వాత ఈ క్యాషియో వాచెస్ నేను తీసుకున్నాను, నేను పర్చేజ్ చేసాను. ఇది $120 పర్చేజ్ చేసాను. ఇప్పుడైతే ఇది $150 అయిపోయింది. లాస్ట్ మంత్ నేను పర్చేజ్ చేసేటప్పుడు $120 ఉంది. ఇంకా ఇటువైపు అంతా ఉమెన్స్ వాచ్ సెక్షన్. ఇక్కడ నాకు ఈ టామీ వాచ్ నచ్చింది. ఇంకా అలా వాచెస్ అన్నీ చూస్తున్నాం అనమాట, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయని. ఒక 2-3 మోడల్స్ వాచెస్ మీద అయితే ఆఫర్స్ పెట్టారు. తర్వాత ఈ టంబ్లర్స్ బాగున్నాయి మంచిగా, బట్ నాకైతే కలర్స్ నచ్చలేదు. సో నేనైతే చెక్ చేస్తున్నాను అనమాట, ఏంటి టెంపరేచర్ ఎలా ఉంది, ఎంతవరకు టెంపరేచర్ని మెయింటైన్ చేస్తాయి, ఎన్ని అవర్స్ చేస్తాయి అని. సో ఇంకా మేము అలా కాస్కో అంతా తిరుగుతున్నాం. ఇక్కడ ఇదంతా పిల్లలు బొమ్మల సెక్షన్. ఇంకా పిల్లల్ని తెస్తే వదలరు మనల్ని అయితే. ఇవైతే నా ఫేవరెట్ టాయ్స్. ఎప్పుడు వెళ్ళినా ఈ టాయ్స్ అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది. ఇది చూసారు కదా, పోకెమాన్ చాలా బాగుంది. పెద్ద టాయ్స్ ఇవైతే. నేను టాయ్స్ బాగుంటాయి కదా, క్యూట్ ఉంటాయి. అందులో మనం చూసారా, షాపింగ్ అయితే మనం వచ్చింది గ్రాసరీస్ కొనుక్కోవడం కోసం అని వచ్చాం కాస్కోకి. ఆ గ్రాసరీ సెక్షన్ తప్ప అన్ని సెక్షన్స్ తిరుగుతాం. రాగానే ఇంకా లైన్గా వెళ్దాం, అన్నీ చూద్దాం అనిపిస్తుంది. మనం ఏదో కొనడానికి వెళ్ళి ఏవేవో కొనుక్కొని వస్తాం. ఇది చూసారు కదా, ఇది చిన్నపిల్లల స్కూటర్ అనమాట. ఇదైతే 3+ years కోసం చాలా బాగుంది. తర్వాత ఇంకా అలా తిరుగుతూ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనకి ఇలాంటివి చూస్తే ఒక్కసారైనా దాన్ని కొంచెం ప్లే చేయకపోతే మనశ్శాంతి ఉండదు. సో నేను నాకేదో వచ్చినట్టు ట్రై చేస్తున్నాను అనమాట. సో మనకేం రాదు, బట్ నేను జస్ట్ ఊరికే సరదాకి ప్లే చేస్తే ఎలా ఉంది అని చెప్పి చెక్ చేసి ప్లే చేసి ఆనందపడుతున్నాను నేను. నాకేదో తెలిసినట్టు స్విచ్చెస్ అన్నీ నొక్కి అది ఇది చేసి అన్నీ ప్లే చేసి ట్రై చేశాను. ఇంక ఇప్పుడైతే ఇది క్రిస్మస్ సీజన్ కదా, సో మొత్తం ఒక 2-3 aisles అంతా క్రిస్మస్ డెకరేషన్ ఐటమ్స్తో నింపేశారు వీళ్ళు. ఇక్కడ ఈ లైట్స్ అయితే చాలా బాగున్నాయి. సో నేను ప్రైస్ చెక్ చేశాను, అదైతే $50 ఉంది, అంటే 3,000 రూపీస్ ఆ లైట్. అదైతే అంత వర్త్ కాదనిపించింది నాకైతే. ఈ లైట్స్ కూడా బాగున్నాయి కానీ అంత అంటే చాలా కాస్ట్లీ అనిపించాయి నాకు ఆ లైట్స్ అయితే. ఇంకా ఇవైతే నేను లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఆన్ చేసి ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఇందులో ఒక చిన్న ట్రైన్ ఉండి ఆ ట్రైన్ అలా సర్కిల్లో తిరుగుతూ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటుంది. ఇప్పుడైతే ఇవన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. సో ఇంకా ఈ ఐల్ అంతా క్రిస్మస్ డెకరేషనే. క్రిస్మస్ ట్రీస్ అయితే ఇంకా ఒక ఐల్ మొత్తం క్రిస్మస్ ట్రీస్ మాత్రమే పెట్టారు వీళ్ళు. ఇంకా డెకరేషన్ ఇదిగోండి ఇలాంటి ట్రైన్స్ లాంటివి అన్నీ పెట్టారు. ఇంకా నేనైతే బేకరీ సెక్షన్కి వచ్చేసాను. కాస్కోలో బేకరీ సెక్షన్ చాలా బాగుంటుంది, అంటే ఫ్రెష్గా ఉంటాయి ఫుడ్స్ అన్నీ. బేకరీలో ఐటమ్స్ ఏం కొన్నా కూడా చాలా ఫ్రెష్ ఉంటాయి, వాళ్ళు అక్కడే ప్రిపేర్ చేస్తారు ఇవన్నీ. ఇక్కడైతే నేను ఫస్ట్ టైం పానీపూరి చూస్తున్నాను. కెనడా కాస్కోలో ఇంతవరకు నేనైతే పానీపూరి చూడలేదు మా ఇంటి దగ్గర కాస్కోలో. ఈరోజే ఫస్ట్ టైం పానీపూరి చూసా. బట్ ఇంకా ఇదిగోండి ఇవైతే ఓరియో కుకీస్ అనమాట, ఇవి కూడా చూస్తున్నాను. కానీ ఇంకా కాస్కోలో ఏంటంటే ఒక పర్సన్ కోసం కొనుక్కోలేము, అన్నీ కూడా బల్క్ ఐటమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ప్యాకేజెస్ ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా, పానీపూరి $8 ఉంది. $8కి 3 ప్యాకెట్స్. ఇప్పుడు ఒక పర్సన్కి 3 ప్యాకెట్స్ అనేవి వేస్ట్ కదా. కొంచెం
పెద్ద ఫ్యామిలీ అయితే కాస్కోలో షాపింగ్ చేయడానికి బాగుంటుంది. ఈ పావ్ బాజీ బన్స్, ఈ బన్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. వీళ్ళు ఎవ్రీడే ప్రిపేర్ చేస్తారు, ఆ రోజు డేట్తోనే ఉంటాయి అవన్నీ, ఆ రోజు ప్రిపేర్ చేసిన ఐటమ్సే ఉంటాయి. ఇంకా ఇవన్నీ రెడీ టు ఈట్ ఫుడ్స్, ఇవి ఏవి ఇండియన్ ఫుడ్ కాదు, ఇదంతా ఇక్కడ పీపుల్ తినే ఫుడ్ అనమాట. రెడీ టు ఈట్ ఫుడ్ అంతా ఉంటుంది ఇక్కడ. ఇది రోటిసరీ చికెన్స్, ఇవైతే ఇక్కడ కాస్కోలో చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ అన్న షాప్స్లో కన్నా కాస్కోలో చాలా చీప్ అనమాట ఈ రోటిసరీ చికెన్స్. ఇంకా ఇవి సాల్మన్, మేము అలా ఫిష్ కొందామని చూస్తున్నాం అనమాట. మనకు అసలు ఫిష్లో టైప్స్ ఏం తెలియవు. సాల్మన్ తెలుసు, ఇక్కడికి వచ్చాకే తెలిసింది సాల్మన్ అయితే చాలా మంచిది అంటారు హెల్త్కి. నేనైతే తిన్నా, నాకు టేస్ట్ అయితే ఏం పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదు, నార్మల్ ఫిష్ లానే అనిపించింది, ఏదో మనం ఇండియాలో తినే ఫిషెస్ లానే అనిపించింది. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. అలా మేము ష్రింప్ చూసాం. ష్రింప్ అయితే కుక్డ్, అన్కుక్డ్ ఉంటాయి. ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో నాకు బాగా గుర్తు, నేను కుక్డ్ కొనేసి వాటిని మళ్ళీ కుక్ చేసుకొని వండుకునేదాన్ని. నాకు చాలా రోజులు తెలియదు అలా. ఓకే, అదొక కలర్ ఆఫ్ ఫిష్, ష్రింప్ అనుకునేదాన్ని. నేను ఆరెంజ్ కలర్ ష్రింప్ ఉంటాయి అనుకున్నా తప్ప అది కుక్ చేసిన ష్రింప్ అని మనకు తెలియదు. ఇండియాలో అయితే మనకి ఫ్రెష్ కోకోనట్ వాటర్ అవైలబుల్గా ఉంటుంది కదా, ఇక్కడైతే మనకి అలా కష్టం. సో ఇక్కడంతా ప్యాక్డే కొనుక్కోవాలి. ఇవైతే బాగుంటాయి కాస్కోలో కోకోనట్ వాటర్. అండ్ కాస్కోలో అయితే కోకోనట్ వాటర్ మంచిగా ఉంటాయి అన్నమాట, కొంచెం వితౌట్ షుగర్ ఉంటాయి. సో ఎవరైనా కోకోనట్ వాటర్ కొనాలనుకుంటే ఇక్కడ ఉంటే కాస్కోలో ట్రై చేయండి. ఇంకా మిల్క్, ఎగ్స్ ఇవన్నీ కూడా కాస్కోలో అలా చూస్తున్నాము, మేము అన్నీ తిరుగుతున్నాము. ఇంకా నా ఫేవరెట్ పార్ట్ ఇది, ఫ్రీ శాంపిల్స్ అనేవి కాస్కోకి వెళ్తే పక్కా తినాలి, తిన్నాకే రావాలి, అది రూల్ అనమాట. సో ఇంకా ఈ మ్యాంగోస్, కాస్కోలో అయితే ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి. ఇంకా ష్రింప్ కూడా బాగుంటుంది, ఎవరైనా కాస్కోలో ట్రై చేయాలనుకుని ట్రై చేయండి. మేమైతే ఇంకా తిరుగుతున్నాం అలా కాస్కోలో, ఏం కొందాం, ఏమున్నాయి ఆఫర్స్ అని చెప్పి చూస్తూ తిరుగుతున్నాం. ఇక్కడ కెనడాలో 2 months ట్యాక్స్ తీసేశారనమాట. 2 months వరకు గ్రాసరీస్ మీద ట్యాక్స్ లేదు, నో ట్యాక్స్. సో చాలామంది ఉన్నారు కాస్కోలో ఆ రోజు, చాలామంది గ్రాసరీస్ కొనడానికి వచ్చారు దానివల్ల. ఇంకా ఇక్కడ కాస్కోలో అయితే గీ అనమాట, గీ కూడా దొరుకుతుంది ఇక్కడ మాకు. ఇవైతే అన్నీ నట్స్, కాస్కోలో క్వాలిటీ బాగుంటాయి నట్స్ అయితే. సో అలా చెక్ చేస్తున్నాం ఏమున్నాయి అని. ఇంక ఇక్కడ పైన్ నట్స్, ఇవైతే నేను కెనడా వచ్చాకే ఫస్ట్ టైం చూశాను పైన్ నట్స్. తినడానికి అయితే సెసమీ సీడ్స్లా ఉంటాయి పైన్ నట్స్, హెల్త్కి అయితే మంచిది, అన్ని నట్స్ మంచివి అంటారు. సో ఇంకా ఫ్లవర్స్ సెక్షన్, ఇది నా ఫేవరెట్ సెక్షన్, అంత కలర్ఫుల్గా ఉంటాయి కదా. నాకైతే ఇంట్లో కొంచెం ఒక ఫ్లవర్ వేస్ పెట్టుకొని, ఇలాంటి ఫ్లవర్స్ పెట్టుకొని ఉంచుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది, ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్. నేను ఇక్కడ ప్లాంట్స్ పెంచుదామని చాలా ట్రై చేశాను, ప్రతిసారి వింటర్ రాగానే చచ్చిపోతున్నాయి నా ప్లాంట్స్ అన్నీ కూడా. సో లాస్ట్కి ఏ ప్లాంట్ కొనాలో అర్థం కాక నేనైతే అలోవెరా ప్లాంట్ కొనుక్కొని పెంచుకుంటున్నాను. సో అదైతే వింటర్లో బతుకుతుందని. ఇక్కడ ఏంటంటే చాలా కష్టం ప్లాంట్స్ని పెంచడం, బయట పెంచడం, వింటర్లో స్నో వల్ల చనిపోతాయి ప్లాంట్స్. సో ఈ ఫ్లవర్స్ చూసారు కదా, నాకైతే ఆ పింక్ ఫ్లవర్స్ చాలా నచ్చాయి ఆ రోజు, బాగుంటాయి. ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి ఫ్లవర్స్, మనం ఇంట్లో పెట్టుకున్నా కూడా ఒక 1 week వరకు చాలా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన ప్యాకెట్ అనేది వాటర్లో కలిపేసుకొని ఫ్లవర్స్ డెకరేట్ చేసుకోవచ్చు ఇంట్లో, బాగుంటాయి అందంగా. ఇంకా కాస్కోలో అయితే గ్రాసరీస్తో పాటు చాలా సెక్షన్స్ ఉంటాయి, ఫార్మసీ, క్లాతింగ్, ఇంకా అన్నీ ఉంటాయి. మేమైతే ఇంకా ప్రతి సెక్షను తిరుగుతా అలా చూస్తున్నాము ఏమున్నాయి అని. ఇప్పుడైతే పెద్ద ఆఫర్స్ ఏం లేవు, బట్ ఇక్కడ ఎప్పుడైనా షాపింగ్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే మాత్రం బ్లాక్ ఫ్రైడేకి షాపింగ్ చేయడం బెస్ట్ అని చెప్తాను నేనైతే. బాక్సింగ్ డే కన్నా కూడా బ్లాక్ ఫ్రైడేకి ఎక్కువ డీల్స్ ఉంటాయి అని అనిపించింది నాకైతే, బాక్సింగ్ డేతో పోల్చుకుంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ మనం ఆన్లైన్లో కూడా ముందుగా చెక్ చేసుకొని, ఆన్లైన్లో ఆఫ్లైన్లో ప్రైస్ కంపారిజన్ చూసుకొని చేస్తే బెటర్ అనమాట. చాలాసార్లు వేరియేషన్ ఎక్కువ ఉంటుంది కొన్నిసార్లు ఆన్లైన్కి ఆఫ్లైన్కి.
సో అంటే ఏదైనా కొనాలి, కొంచెం పెద్ద ఐటెం కొనాలంటే 2-3 ప్లేసెస్లో చూసుకొని కొంటే బెటరు. ఇంకా విటమిన్ సెక్షన్ ఇక్కడ కొంచెం అందరూ విటమిన్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకైతే చాలా ఫుడ్ అలర్జీస్ ఉంటాయి. తర్వాత ఇక్కడ సన్ కూడా చాలా వరకు ఉండరు కదా, సో విటమిన్ డెఫిషియన్సీస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు బాగా యూజ్ చేస్తారు. ఇంకా హెయిర్, మంచి స్కిన్ కోసం ఇంకా చాలా టైప్స్ ఆఫ్ విటమిన్స్ అన్నీ ఉంటాయి. ఇంకా కాస్కోలో అందరూ స్టాప్ అయ్యేదైతే ఇక్కడే పక్కాగా. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఉంటుంది, ఫుడ్ కోర్ట్ అనేది చాలా చీప్గా ఉంటాయన్నమాట ఫుడ్ అయితే ఇక్కడ. మళ్ళీ బాగుంటాయి, టేస్ట్ కూడా ఓకే, బాగా చీప్ ఉంటాయి కాస్ట్ అయితే మాత్రం. ఇప్పుడు మేమైతే డ్రింక్ తీసుకున్నాము, అదైతే అన్లిమిటెడ్, ఎన్నిసార్లైనా రీఫిల్ చేసుకోవచ్చు. అది 90 cents పడింది అంతే. సో అందరూ ఇక్కడ పక్కా అవుతారు. ఇక్కడ అందరూ కొనుక్కునేవి ఏంటంటే ఆ రోటిసరీ చికెన్ అండ్ ఇంకా ఈ ఫుడ్ కోర్ట్లో ఫుడ్ అనమాట. ఇంకా కెనడియన్ నేషనల్ డిష్ ఉంటుంది పొటీన్ అని, అది ఫ్రెంచ్ ఫ్రైస్ మీద ఒక గ్రేవీ అండ్ కొంత చీజ్ వేస్తారనమాట, దాన్ని పొటీన్ అంటారు. అది కెనడియన్ నేషనల్ డిష్, ఇక్కడ అందరూ ఇష్టంగా తింటారు. ఇంకా మేము కాస్కోలో షాపింగ్ అంతా చేసేసుకొని మాల్కి వచ్చేసాము. ఇదైతే లింట్ చాక్లెట్ షాప్. చాక్లెట్స్ చాలా బాగుంటాయి. ఎవరైనా కెనడా నుంచి ఇండియా వెళ్తున్న వాళ్ళందరూ ఈ చాక్లెట్స్ ఎక్కువ తీసుకెళ్తారు. ఇంకా మేము మాల్లో అన్ని షాప్స్ తిరుగుతున్నాము. ఇక్కడైతే ఇది మినిసో. నాకు మినిసోకి వెళ్ళిన ప్రతిసారి అక్కడున్న ఐటమ్స్ అన్నీ చాలా క్యూట్గా అనిపిస్తాయి, అన్నీ కొనేసుకోవాలి నేనే అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. మెయిన్గా ఆ ప్లస్ టాయ్స్ ఉంటాయి కదా, అవి చూస్తే అన్నీ చాలా క్యూట్గా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే అసలు నాకు అనిపిస్తుంది ఏ ఐటమ్ అయినా కూడా దాన్ని క్యూట్గా చేసేస్తారు కదా. ఈవెన్ ఈ బ్రషెస్ అయినా, నెయిల్ కట్టర్స్, సిజర్స్, అసలు ఏ ఐటమ్ అయినా కూడా వాళ్ళు దాన్ని చాలా యాస్థెటిక్గా క్యూట్గా కనిపించేటట్టు చేస్తారు. అంటే మనం అవే థింగ్స్ నార్మల్గా కూడా దొరుకుతాయి మనకి, కానీ ఇక్కడైతే అన్నీ క్యూట్గా ఉంటాయి. ఇవైతే హెడ్ బ్యాండ్స్ చూస్తున్నాను నేను, నాకైతే ఇవి చాలా నచ్చాయి. ఇంకా చూడండి, ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా కలర్స్ అండ్ చాలా డిజైన్స్లో ఉన్నాయి. ఇంకా అమ్మాయిలకి షాపింగ్ అంటే ఒక పిచ్చి కదా, మనకి అవసరం ఉన్నా లేకపోయినా షాపింగ్ అనేసరికి ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది. షాపింగ్ చేయడంలో హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకా మనం వెళ్ళామంటే అవసరం ఉన్నా లేకపోయినా షాప్లోకి వెళ్దాం, ఒకసారి చూద్దాం, ఏమున్నాయో చూద్దాం అనే మైండ్ సెట్లో ఉంటారు అమ్మాయిలందరూ. నేనైతే అలానే ఉంటాను. సో ఇంకా నేనైతే మాల్కి వెళ్ళాలంటే పక్కా మినిసోలోకి వెళ్ళాలి. మినిసోలో అన్ని ఐల్స్లో తిరిగేయాలి, అన్నీ చూడాలి, అప్పుడే బయటకు వస్తాను నేను. ఇంకా ఈ టాయ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో కదా, టాయ్స్ అయితే చూసారా, డక్ అనమాట, క్యూట్ ఉంది కదా, క్యూట్ టాయ్స్ అన్నీ ఉంటాయి. నాకు వెళ్ళినప్పుడు అంతా అక్కడ ఉన్న టాయ్స్ అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది. ఇంకా ఈరోజు చూసిన వాటిలో ఇది నా ఫేవరెట్ టాయ్. దీన్ని అయితే నేను క్యాట్ అన్నాను, మా ఫ్రెండ్స్ అందరూ ఇది క్యాట్ కాదు షీప్ అన్నారు. సో ఒక పెద్ద డిస్కషన్ అయింది, కొందరు షీప్ అని కొందరు క్యాట్ అని. సో మీరు చెప్పండి కామెంట్స్లో, ఇది షీపా లేదా క్యాటా అనేది. నేనైతే ఇప్పటికీ అది క్యాట్ అనే బిలీవ్ చేస్తున్నాను. పిక్స్ చూసారా, విత్ డ్రెస్సెస్, ఇవి ఎంత క్యూట్ ఉన్నాయి కదా. ఇవి ఫోన్ హోల్డర్స్ అంట. చాలాసేపు చూసాక నాకు అర్థమైంది ఎలా యూజ్ చేయాలో, ముందే అయితే అర్థం కాలేదు. ఇవి అయితే బాగున్నాయి, ఫోన్ హోల్డర్స్ క్యూట్గా ఉన్నాయి. బట్ డైలీ యూజ్ చేసేటప్పుడు అంత ప్రాక్టికల్గా ఉంటాయని అనిపించలేదు నాకైతే. చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి.
నేనైతే ఈ నెయిల్స్ చాలా డేస్ నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, ఇంతవరకు చేయలేదు. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి. ఇంకా మేము బాత్ అండ్ బాడీ వర్క్స్లో ఆఫర్స్ ఉన్నాయంటే బాత్ అండ్ బాడీ వర్క్స్కి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. నాకైతే బాత్ అండ్ బాడీ వర్క్స్కి వెళ్ళిన ప్రతిసారి అక్కడ అన్నీ ట్రై చేస్తాను. అందులో ఒక 1 or 2 ఐటమ్స్ ట్రై చేశాక అసలు మనకి అది ఏం స్మెల్ వస్తుందో కూడా అర్థం కాదు. సో ఎందుకంటే అక్కడ అన్ని ఐటమ్స్ డిఫరెంట్ బాగా ఎక్కువ స్మెల్ వస్తాయి అనిపిస్తుంది నాకు. ఆ ఫ్రాగ్రెన్స్ అనేది ఇంకా కొంతసేపు తర్వాత మనం అసలు దాన్ని డిటెక్ట్ చేయలేమనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ టెస్ట్ షీట్స్ ఉంటాయి కదా, దాని మీద ఏదైనా కావాలంటే దాన్ని స్ప్రే చేసుకొని దాని మీద నేమ్ రాసుకొని దాన్ని నేను పట్టుకొని తెచ్చుకుంటాను ఇంటికి. తెచ్చి ఓకే కొంతసేపు పోయాక మన రూమ్లోకి వచ్చాక ఆ ఫ్రాగ్రెన్స్ ఏం వస్తుంది, స్మెల్ ఎంతసేపు ఉంటుంది చూసుకొని అప్పుడు కొనుక్కోవడం బెటర్. ఇవన్నీ లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటాయి అనిపించదు నాకైతే, బట్ ఫ్రాగ్రెన్సెస్ అయితే చాలా బాగుంటాయి, చూడడానికి కూడా కలర్ఫుల్గా అనిపిస్తాయి బాటిల్స్ అంతా. ఓకే ఒక 2-3 అవర్స్ మాయిశ్చరైజింగ్గా ఉంటాయి మాయిశ్చరైజర్స్ ఏవైనా మీరు కొంటే. ఇక్కడైతే buy 3 get 1 ఉంది ఆఫర్ ఈరోజు. సో మేము చూస్తున్నాము, ఇందులో షాంపైన్ రోస్ట్ అని ఉంటుంది అనమాట. అదైతే నాకు చాలా నచ్చింది, అది బాగుంటుంది. ఇంకా నేను అలా ఇక్కడైతే మనం హ్యాండ్ వాష్ శాంపిల్స్ అన్నీ టెస్ట్ చేయడం కోసం ఒక చిన్న సింక్ కూడా ఉంది. ఇక్కడ మనం హ్యాండ్ వాష్ అన్నీ టెస్ట్ చేయొచ్చు అనమాట. ఇదైతే మెన్స్, ఇదైతే చాలా బాగుంటుంది. నేనైతే మా బ్రదర్ కోసం తీసుకున్నాను ఇది లాస్ట్ టైము. ఇదైతే నచ్చింది నాకు. ఇంకా నెక్స్ట్ మేము అలా మాల్లో తిరుగుతుంటే ఈ ట్రీస్ కనిపించాయి. వీళ్ళైతే క్రిస్టల్స్ ఉంటాయి కదా, క్రిస్టల్స్తో ఈ ట్రీస్ చేశారు. చూడ్డానికైతే చాలా అందంగా ఉన్నాయి ఇవి. ఇందులో చాలా కలర్ క్రిస్టల్స్ ఉన్నాయి. వీటితో చైన్స్, ఇయర్ రింగ్స్ అలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ చేశారు. కొన్ని షో పీసెస్ కూడా ఉన్నాయి. ఈ స్మాల్ ట్రీస్ బాగున్నాయి కదా. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్
నేనైతే షూస్ చూద్దామని కాలేజ్ స్ప్రింగ్ అనే ఒక షాప్లోకి వెళ్ళాను. ఇంకా ఈ షాప్లోకి ఎప్పుడు వెళ్ళినా నేను ఏదో ఒకటి కొనుక్కుంటాను. ఇంకా ఈరోజు అయితే నాకు ఈ షూస్ చాలా నచ్చాయి. సో నేనైతే ఈ షూస్ పర్చేజ్ చేశాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.